ఏపీ దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రేపు రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని శాంతి భర్త మదన్ మోహన్ తెలిపారు. 1000 కోట్ల భూముల్ని కాజేసేందుకే విజయసాయిరెడ్డి శాంతిని వలలో వేసుకున్నారని ఆరోపించారు. తన భార్యను ట్రాప్ చేశారని, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ముర్ము శాంతికి న్యాయం చేయాలన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో శాంతి భర్త మదన్ మోహన్ గల్ఫ్ సంఘాలు, ప్రైవేట్ సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న ప్రాంతానికి మదన్ మోహన్ గల్ఫ్ సంఘాలతో కలిసి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సైకో పార్టీని రద్దు చేయాలి. సైకో పార్టీని రద్దు చేయాలి. సైకో పార్టీని రద్దు చేయాలి. సైకో పార్టీని రద్దు చేయాలి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని మదన్ మోహన్ డిమాండ్ చేశారు. గిరిజన మహిళ శాంతిని అడ్డుపెట్టుకుని భూ కుంభకోణం చేశారంటూ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మదన్ మోహన్. ప్రభుత్వ భూములకు సంబంధించిన అన్ని విషయాలు విజయసాయి, శాంతి, సుభాష్ రెడ్డికి తెలుసన్నారు. భార్యను ఇల్లు ఒక పథకం ప్రకారం ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర చేసి ట్రాప్ చేసి నా భార్య దేవాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేస్తూ ఉంది. కేవలం ఒక ఎజెండా, ఆ భూముల్ని కొట్టేయాలి, సుమారుగా 1000 కోట్ల విలువైన భూముల్ని విశాఖపట్నంలో కొట్టేయనికి నా భార్యని అడ్డం పెట్టుకొని ఇల్లంతా పండిన ఒక పన్నాగం ఇది. సో అదే ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. నేను ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని లేకపోతే ఆంధ్ర ప్రభుత్వాన్ని, కోర్టులను అడిగేది ఒకటే. నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఒకటి విజయసాయిరెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కుట్ర ఇది. ఆయన దగ్గర పని చేస్తున్నటువంటి పెట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్ ప్లీడర్ మన హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో, అమరావతిలో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేస్తున్నారు. ఈజ్ అ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ, భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది. ఆయన, విజయసాయిరెడ్డి గారు, శాంతి ఎండోమెంట్, ఈ ముగ్గురు కలిసి గత 5-6 ఏళ్లుగా ఒక కుట్రపూరితంగా సుమారుగా 1000 కోట్లు విలువ చేసే భూముల్ని వీళ్ళంతా దొబ్బేశారు. అందులో భాగంగా నన్ను నా భార్యకు దూరం చేసి, నా పిల్లలను నా భార్యకు దూరం చేసి, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. రేపు రాష్ట్రపతి గారు ముర్ము గారిని, అదేవిధంగా లోక్సభ చైర్మన్ గారు ధన్ఖడ్ గారిని, వీళ్ళందరూ కలిసి తప్పకుండా మా రిప్రజెంటేటివ్ ఇస్తాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతి, ఆమె భర్త మదన్ మోహన్ ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు. ఆయనకు ప్రజా సంఘాలు సైతం కూడా మద్దతు తెలిపాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మదన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి ఈరోజు ధర్నాకి, ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు? ఒకటే సార్, ఆ శాంతి గారు చెప్తున్నటువంటి 12 నెలలు నా బిడ్డగా నమ్మించింది. ఆ తర్వాత సోకాల్డ్ రెడ్డి, ఆ పైన ఎవరు విజయసాయిరెడ్డియా, పెద్దల సభలో కూర్చున్నటువంటి విజయసాయిరెడ్డి ఆయననా, లేకపోతే పోతిరెడ్డి సుభాష, ఈ రెడ్డా ఏ రెడ్డో నాకైతే తెలీదు. ఆ బిడ్డకి తండ్రి ఎవడో నాకైతే డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నాకు ఆన్సర్ కావాలి. ఇవాళ హస్తినాపురం, ఈ ఢిల్లీకి మొత్తం యావత్ భారతం 140 కోట్లకి ఇక్కడి నుంచి వినిపించాలి. 140 కోట్లకు సిగ్గుచాటు ఇది, సిగ్గుచేటు. ఒక స్త్రీ, ఒక ఎస్టీ అమ్మాయిని ఈ విధంగా చేర్చి, ఈ విధంగా బాబును కని ఏ సిగ్నల్ ఇస్తున్నారు మీరు భారతదేశానికి? ఇదేనా పెద్దల సభ? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? సిగ్గు లేదా మీకు? నీ బిడ్డలు నీ కూతురు చేస్తే ఇలానేనా? నీ కూతురు ఇలాగే ఎవడో చేరుస్తూ ఊరుకుంటావా? నీ పిల్లల్ని ఎవడో చేరుస్తూ ఊరుకుంటావు ఇలాగే? ఇదేనా పద్ధతి? ఇదేనా పెద్దల సభ? నాకు న్యాయం కావాలి, అందుకే హస్తినాపురంకి వచ్చాము. నాకు డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆయన నిజాయితీ వ్యక్తి అయితే డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసుకుని నేను తండ్రి కాదు అని ప్రూవ్ చేసుకుని బయటికి రమ్మను. ఆమె ఇంటిగ్రిటీ, వీళ్ళందరూ భూముల కోసం ఆడుతుంటారు కుట్ర. ఇది ఒక ఆట, భూదందా. ఆ భూదందా 1000 కోట్ల ఆస్తులు కాపాడుకునికి దే ఆర్ ప్లేయింగ్ ఏ కాన్స్పిరసీ గేమ్. ఆ గేమ్లో ఎంతమందిని తీసేస్తారు, ఎంతమందిని యాడ్ చేస్తారు, ఎన్ని కట్టుకథలను కడతారు. సార్, గురునాథం గారు, మీరు రేపు ఎవరిని కలవబోతున్నారు? మీరేమో ఏకంగా ఆయన పదవికి రాజీనామా చేయాలని అడుగుతున్నారు. రేపు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు? విజయసాయిరెడ్డి గారు తనకున్నటువంటి డబ్బుతో, పలుకుబడితో, తను సంపాదించినటువంటి కోట్లతో ఇటువంటి దందాలు చాలా చేసి మోసం చేశాడు. కాబట్టి అక్కడ ఈ యొక్క దందా మొత్తం జరిగింది కూడా వైసీపీ పార్టీలోనే. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఈ రోజున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. గిరిజన మహిళగా ఉన్నటువంటి ముర్మా గారికి, అదేవిధంగా అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ప్రివిలేజ్ కాన్ఫిడెన్స్ మోషన్లో ప్రివిలేజ్ కమిటీకి దాన్ని రిఫర్ చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలా. మీకు మరో 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అంటే మీరు మొదటి నుంచి కూడా న్యాయం చేయమంటారు. ఎట్లాంటి సపోర్ట్ కావాలి మీకు? ప్రభుత్వం ఏం ఆశ్రయించింది? మీరు కంప్లైంట్ చేశారు కదా, పోలీసులు ఏమంటున్నారు?
ఒకటే సార్ న్యాయం ఒకటే, అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియాలి. ఇప్పుడు ఆ బిడ్డ కూడా చిన్న బిడ్డనే, దైవ స్వరూపము. ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియకపోతే రేపొద్దున ఆ బిడ్డ మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత నా దగ్గరకు వస్తాడు, నేనే నాన్నను అని. పోనీ రేపొద్దున ఆ బిడ్డ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాస్తాడు? నా పేరు రాస్తాడా? విజయసాయిరెడ్డి పేరు రాస్తాడా? లేకపోతే పోతిరెడ్డి సుభాష్ పేరు రాస్తాడా? ఎవరి పేరు రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి పేరు రాస్తారా? ఎవరి పేరు రాస్తారు? కాబట్టి నేను ఒకటే చెప్తుంది, పెద్దలు విజయసాయిరెడ్డి గారిని ఒకటే అడుగుతుంది, సార్ మీరు పెద్ద మనిషి, పెద్దల సభలు కూర్చున్నట్టు రాజ్యసభ మెంబరు, మీరు ముందుకొచ్చి శాంతి గారు చెప్పిందే చెప్తున్నాను నేను, మీరు ముందుకొచ్చి డీఎన్ఏ టెస్ట్ చేసుకొని ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ. అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ గారు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు, ఈజ్ అబ్స్కాండెడ్ ఫర్ ద లాస్ట్ 2 వీక్స్. ఆయన బతుకున్నారో చచ్చారో దాచారో తెలియట్లేదు. అది కూడా మీడియా ముఖంగా అడుగుతున్నాను. ఆయన ఎక్కడున్నారో బయటికి తీసుకొచ్చి, ఆయన దగ్గర కూడా చాలా నిజాలు ఉన్నాయి. అసలు ఆ తండ్రి ఎవరో ఆయనకు తెలుసు, ఆయన ఎందులో ఇరుక్కున్నాడో ఎక్కడ దాచారో ఎవరికి తెలియదు. సో ఆయన కూడా బయటికి రావాలి. బయటకు వచ్చి విజయసాయిరెడ్డి గారైనా పోతిరెడ్డి సుభాష్ అయినా నేనైనా డీఎన్ఏ టెస్ట్ రెడ్డి. సో విజయసాయిరెడ్డి గారు కూడా దీని మీద స్పందించి ఆ డీఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి తండ్రి ఎవరో ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది మొత్తానికైతే శాంతి భర్త మదన్ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబానికి కొంత బాధ్యతగా ఎవరు అసలు ఈ అంశం వెనుక ఉన్నారు, వారికి ఖచ్చితంగా ముఖ్యంగా విజయసాయిరెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని కూడా వారు నిలదీస్తున్నారు. ఓవరాల్గా అయితే జంతర్ మంతర్లో అయితే ఆందోళన చేస్తూ తన కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కూడా మదన్ మోహన్ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్ తో సతీష్ ఏబెన్.